శరీర భాగాలు సారీ అనేది ఎంత కరెక్టో ఆంధ్రప్రదేశ్ అనే ఒక శరీర భాగం కుంచుకుపోయింది గడిచిన 5 సంవత్సరాలుగా. దాన్ని ఎలా నిలబెడతారో చూడాలి. రైట్, గఫూర్ గారు మీ కంక్లూజన్ రిమార్క్స్ చెప్పండి ప్లీజ్. నేను ఆమెనే విమర్శించను. వ్యక్తిగతంగా నేను ఈ ఒప్పందానికి వ్యతిరేకం, అది వేరే సంగతి. అయితే ప్రజలు ఆశిస్తుంది ఏమంటే, సార్ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విభజిత రాష్ట్రాలు కదా. తెలంగాణ హైదరాబాద్ పోయితే హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేవు. అందుకోసం ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన ఏమంటే, ఇప్పుడుండేటువంటి వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం నామ్స్ ను ఉల్లంఘించి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి కేంద్రం అనుమతిస్తేనే కదా సార్ అప్పు వచ్చేది. ఆర్బీఐ అప్పిచ్చితే కేంద్రం అనుమతి లేకుండా వస్తుందా? ఎఫ్ఆర్బిఎం నామ్స్ పెట్టింది ఎందుకు? డిసిప్లిన్ ఉండాలని. ఆ డిసిప్లిన్ లేదు, పూర్తి ఇండిసిప్లిన్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినా గానీ అప్పులు కట్టడం పెద్ద సమస్య అవుతుంది. ఆ విషయము కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యసభలో చెప్పారు. నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. ఏమని? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది, క్రమశిక్షణ లోపించిందని వాళ్లే అన్నారు. బట్ అది గాడిన పెట్టే పని చేయలేకపోయారు. మరి ఎందుకు, ఏమి అడ్డొచ్చిందో టెక్నికల్ గా. యామిని గారికి నా రిక్వెస్ట్ ఏమంటే, అమ్మా మీరు మీ రాజకీయ పార్టీ మీరు ప్రచారం చేసుకుంటారు, మీరు గొప్ప కార్యాలు ఘన కార్యాలు ఏమైనా చెప్పుకోండి. ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం తక్షణం న్యాయం చేసేందుకు, ప్రజల్లో విశ్వాసం నింపేందుకు పరిశ్రమలు, ఇప్పుడు ప్రత్యేక హోదా మీరు ఇవ్వరు, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎట్లా కాంపెన్సేట్ చేస్తారు? రేపు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెబితే ప్రజలకు ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి, పరిశ్రమలు తీసుకొని రావడానికి మీరేం చేస్తారో చెప్పండి. విభజన హామీలు, మీరు కొత్త విషయాలు వేరే విషయం. విభజన హామీలు, విభజన చట్టంలో ఉండేటువంటి హామీలు అమలు చేస్తారా లేదా చెప్పించండి ప్రధానమంత్రి గారితో. ఆ రకంగా ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసం నింపితే ఈ రాష్ట్రం తిరిగి బాగుపడడానికి, ఆర్థికంగా ఇది నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ కలయిక అనేది ప్రజలకు కనుక అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ప్రజల్లో మార్పు వస్తుంది, ప్రజలు కూడా ఆదరిస్తారు. కూటమిని ప్రజలు ఆదరించాలి అంటే, ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళకి కొంత మంచి హోప్స్ ఉన్నాయి. కానీ ఇంకా ప్రజలు నమ్మాలి పూర్తిగా కూటమిని